కీర్తనాకాడైన దావీదు రాజు తను అనుభవిస్తూ అనుభవపూర్వకమైన కీర్తన రాసినప్పుడు దేవుని దుడ్డుగర్ర దండం ఆయన ఏ విధంగా ఆదరించిందో, సరిచేసిందో, దుడ్డుగర్ర దండం బెత్తం లాంటిది, ఏ విధంగా ఆయన శిక్ష కుమారుని తండ్రి ఏ విధంగా శిక్షిస్తాడో ఆ విధంగా దావీదు రాజును దేవుడు శిక్షించే, దేవుడు నన్ను సరైన రీతిలో శిక్షించి నాకు శ్రమ, కష్టం, ఈ ఇబ్బందులు కలిగించుకోపోయి ఉంటే నాకు ఏ కీర్తనలో ఏ వాగ్దానం, ఏ కీర్తన ఏ సందర్భంలో ఏ విధంగా ఎవరికి ఏ విధమైన ఆదరణ, ఓదార్పు, నిరీక్షణ, విశ్వాసం, ప్రార్థన, పరిశుద్ధత అనేది నాకు అర్థమయ్యేది కాదు. దేవుడిన మనలో ఎంతమంది కష్టాలలో, ఇబ్బందుల్లో, శ్రమల్లో, దేవుడిచ్చేటువంటి హెచ్చరికల్లో, దేవుడు సరిచేసే విషయంలో దేవుని సన్నిధిలో ఏ విధంగా మనం గుర్తించగలుగుతున్నాం, గ్రహించగలుగుతున్నాం.